దయచేసి గమనించండి, ఈ షేబా దేశపు రాణి యొక్క అలంకరణ గురించి మీరు ఆలోచిస్తే ఎంతో గొప్ప అలంకరణ కనబడుతుంది. కానీ ఆమెలో దేవునికి నచ్చిన అలంకరణ, హల్లెలూయా. మొదటిగా చూస్తే ఆమె చెవి. చెప్పండి ఏంటండి? ఆమె చెవి. సహజంగా చెవికి అలంకరణ ఏంటి? చెవికి అలంకరణ ఏంటండి? చెవిలేలు. ఏమండి, కొంతమందికి ఒకటి ఉంటే సరిపోదు, చిన్నది ఒకటి, పెద్దది ఒకటి, బాగా ఏలాడేది ఒకటి. ఏమండి, ఎన్ని ఉన్నా కానీ కొంతమంది చెవులకి తృప్తి ఉండదు. అవునా కదా? చెప్పరే? హల్లెలూయా. ఉంటుంది కదా. చాలామందికి అలంకరణ కావాలి. దేనికి కావాలి? చెవి. అసలు చెవికి అలంకరణ ఏంటో తెలుసా? చెవికి అందం ఏంటో తెలుసా? దేవుని మాట వినగలగడమే చెవికి అందం. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ చెవులకి ఎన్ని వస్తువులు ఉన్నా అవి నీ చెవులకు పెట్టుకుంటే నీకు అందం కాదు. నీ చెవులకి అందం ఏంటండి? దేవుని మాట వినడమే నీ చెవులకి అందం. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.